ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో గణిత దినోత్సవం. విద్యార్థులకు నగదు బహుమతులు. సూళ్లూరుపేట, డిసెంబర్ 22. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో మన్నారుపోలూరులోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి 138వ జయంతి సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు శ్రీ నళ్లతూరు దామోదరం, శ్రీ వరద పవన్ కుమార్ గార్లు గణిత పోటీలు ముందుగా నిర్వహించారు. పోటీలలో ప్రథమ స్థానం పొందిన 9వ తరగతి విద్యార్థిని చిరంజీవి నాప మహాలక్ష్మికి 3116 రూపాయలు, ద్వితీయ స్థానం పొందిన 10వ తరగతి విద్యార్థి చిరంజీవి మాచర్ల ఢిల్లీ మునికుమార్కి 2116 రూపాయలు, తృతీయ స్థానం పొందిన 10వ తరగతి విద్యార్థి చిరంజీవి కొండ యువశంకర్కి 1116 రూపాయలు మరియు ప్రశంసాపత్రాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ పోటీలలో పాల్గొనిన 50 మంది విద్యార్థులకు రైటింగ్ ఫాడ్స్, పెన్నులను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని, అవి భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తాయని సూచించారు. శ్రీనివాస రామానుజన్ గారి గురించి ఆయన ఎక్కడ చదివాడు? వీధి బడిలో చదివాడు ఫస్ట్, తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఎంతో ప్రపంచమే గర్వించదగిన గణిత శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడే అలా జరిగింది. తరువాత అలాంటి అతనే మనకు మరొకరు ఉన్నారు, మిస్సైల్ మ్యాన్ అంటారు. ఎవరైనా అబ్దుల్ కలాం గారు. ఆయన కూడా ఓ జాలరి కుటుంబంలో పుట్టాడు. పుట్టి వీధి బడిలో చేరి వీధి దీపాల కింద చదువుకుని మన అంతరిక్ష రంగానికి, రక్షణ రంగానికి ఊతంగా నిలిచాడు. మన దేశ ప్రథమ పౌరుడని ఎవరిని అంటారు? రాష్ట్రపతిని అంటారు. ఆ రాష్ట్రపతి పదవి ఆయనకి దక్కింది. ఆయన ఎన్నికయ్యారు. చూడండి, పేదరికం, ఇద్దరు పేదవాళ్లే, ఇంకా చాలా మంది ఉన్నారు కానీ చెప్తే సమయాభావం కాబట్టి ఆ ఇద్దరు పేదరికంలో పుట్టారు, వీధి బడిలో చదువుకున్నారు. దేశ అత్యున్నత స్థాయికి, ప్రపంచ అత్యున్నత స్థాయికి వెళ్ళారు కదా. మరి ఇక్కడ అంతా పేద పిల్లలే, మధ్యతరగతి పిల్లలే. మీరు వాళ్ళ వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి? మీలో మొదట క్రమశిక్షణ ఉండాలి, ఏదన్నా సాధించాలనే తపన ఉండాలి. ఒక ధ్యేయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ధ్యేయం వైపు ఎన్ని అవసరాలు, ఎన్ని ఇబ్బందులు కలిగినా మీరు ముందుకే వెళ్ళాలి. అలా వెళితే మీరు మరో అబ్దుల్ కలాం, మరో శ్రీనివాస రామానుజన్లా మారుతారు.